యుఎస్ఏలో స్టాటిస్టిక్స్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి. ఈసారి డిసెంబర్ 2024 నుండి జాన్ 2025 ఏదో 1 year కూడా జస్ట్ 1 month ఒక స్టాటిస్టిక్స్ బయటకు వచ్చింది బై జాంకో అసోసియేట్స్. ఇది ఒక అనలిటిక్స్ కంపెనీ, అంత ఫేమస్ కాకపోవచ్చు, బట్ ఈ అనలిటిక్స్ కంపెనీ ఏం చేసిందంటే యుఎస్ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర నుండి డేటా తీసుకుంది. అండ్ వీళ్ళు చూసింది ఏంటిది అంటే జస్ట్ ఈ 1 month స్పాన్ లో డిసెంబర్ 2024 నుండి జాన్ 2025 వరకు 54,000 జాబ్స్ తక్కువైపోయాయి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోయింది జస్ట్ విత్ ఇన్ దిస్ 1 month. సో ఇది చాలా నష్టం. అండ్ వీళ్ళు దేన్ని స్పెక్యులేట్ చేస్తున్నారు అంటే కనుక మేబీ ఇది ఏఐ వల్లనే, ఏఐ చాలా రిప్లేస్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది వీళ్ళు వాల్ స్ట్రీట్ కి చెప్పారనమాట. సో ఇలా అవుతుంది అని చెప్పి. అండ్ ఇంకో పక్క దే ఆర్ సేయింగ్ దట్ ఎన్నో కంపెనీస్ లైక్ మెటా, రీసెంట్ గానే మెటా కంపెనీ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ కూడా చెప్పాడు, మాతో పాటు కొన్ని టెక్ కంపెనీస్ అన్ని కలిసి ఒక ఏఐని బిల్డ్ చేస్తున్నాం, హ్యూమన్ ఇంజనీర్స్ ఏదైతే యావరేజ్ ఇంజనీర్ ఉంటారో వాళ్ళందరినీ రిప్లేస్ చేయడానికి వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అన్నారు. మేబీ బహుశా ఇది దాని వల్ల వచ్చిన ఎఫెక్టా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అలానే మైక్రోసాఫ్ట్ కూడా బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక ఎవిడెంట్ అయిన ఫ్యాక్ట్, సేల్స్ ఫోర్స్ కంపెనీ మనందరికి తెలిసిందే, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ వాళ్ళు లే ఆఫ్ చేశారు. 2024 సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ 73,000 జాబ్స్ ఉండే వాళ్ళ దగ్గర, అంతమంది ఎంప్లాయిడ్ ఉండే. మెల్లిగా వాళ్ళు దే హ్యావ్ అనౌన్స్ దట్ ఏజెంట్ ఫోర్స్ అని చెప్పి ఒక ఏఐ ప్లాట్ఫామ్ ని వాళ్ళు అనౌన్స్ చేశారు. అది అయినప్పటి నుండి దే ఎక్స్పెక్టెడ్ దట్ దే విల్ ఇంక్రీజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ హైరింగ్ మోర్, బట్ వీళ్ళు 1,000+ జాబ్స్ తీసేస్తున్నారు ఇప్పుడు. ఆ ఏజెంట్ ఫోర్స్ అనే ప్లాట్ఫామ్ అమ్మడానికి దే హైర్డ్ సేల్స్ పీపుల్, వెరస్ ఇప్పుడు తీసేయడానికి కారణం ఆ ఏఐ అని చెప్పి అందరు అంటున్నారు. సో నెక్స్ట్ మీ జాబ్ మీ చేతిలో ఉంటుందా? అండ్ ఇంకోటి, ఇదంతా ఒఫీషియల్ డేటా, బట్ ఆఫ్ ద రికార్డ్ ఎంత మందికి జాబ్ లేదో మనందరు బాగా తెలిసిందే. సో గుడ్ లక్. ఏఐ కన్నా ఈఐ చాలా ఇంపార్టెంట్, అదే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. గుడ్ లక్, ప్లీజ్ యూజ్ దట్ అండ్ ప్లీజ్ సోషలైజ్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ TV9 USA. థ్యాంక్ యూ.